ఎస్సీల వర్గీకరణను తక్షణమే అమలు పరుస్తామని తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డితో పాటు సహచార దళిత మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనరసింహ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అధికారం ఇచ్చినందుకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తూ ఎంతో మంది మాదిగ జాతి బిడ్డలు అమరులయ్యారని సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు చందాల రాజన్న తెలిపారు. వారి త్యాగ ఫలితాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు నేడు రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అధికారం ఇచ్చిందన్నారు. ఈ వర్గీకరణతో మాదిగ ఉపకులాలు విద్యా, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముప్పై సంవత్సరాల నుండి తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, రాష్ట్రాలలో భారతదేశంలో ఇవాళ ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ మాదిగ ఉపకులాలకు ఏబిసిడీల వర్గీకరణ ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగిందంటే, ఇవాళ ఏబిసిడీల వర్గీకరణ జరిగిందంటే ఇవాళ గొప్ప సంతోషం. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఈరోజు ఇవాళ ఉపకులాలల్లో కష్టపడ్డటువంటి మన మాదిగ జాతి ముద్దు బిడ్డలు, ఉపకులాల మాదిగ జాతి ముద్దు బిడ్డలు అందరూ ఇలా 30 సంవత్సరాల నుంచి కష్టపడి ఏబిసిడీల వర్గీకరణకు రాత్రి పగళ్ళు కష్టపడి ఇలా పోలీసులతోటి లాఠీ దెబ్బలు పడి ఇలా పోలీస్ జైల్లో పడి ఇలా ఒక్కొక్కళ్ళు దగ్గర 2 నెలలు 3 నెలలు సంవత్సరాల కొద్దీ ఇలా జైళ్ళల్లో నగిలిపోయి ఎందరో ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోయిన కుటుంబాలకు కానీ, ప్రాణాలకు పోయిన వాళ్ళకి కానీ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని దయ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వల్ల ఇలా తీర్పు రావడం గొప్ప విశేషం. వెంటనే ఇలా తీర్పు రావడం వెంటనే దీనికోసం మందకృష్ణ మాదిగ గాని, అతనితో పాటు కష్టపడ్డ మాదిగ జాతి రాష్ట్ర నాయకులు, మాదిగ జాతి ముద్దు బిడ్డలందరూ కష్టపడ్డోళ్ళందరికీ ఇలా మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. శిరసా వహించి పాదాభివందనాలు చేస్తున్నాం. అంతేకాకుండా కోర్టు తీర్పు జరిగిన వెంటనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా అసెంబ్లీలో వెంటనే ఇలా ఇలా మాదిగ ఉపకులాలకు ఏబిసిడీల వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. ఇప్పుడే ఉద్యోగాల విషయాలలో కానీ, రాజ్యాంగ విషయాలలో కానీ అన్ని రకాలుగా వెంటనే కూడా మేము తీర్మానం పాస్ చేస్తామని చెప్పడం వల్ల ఇలా రేవంత్ రెడ్డి